Next question. If a person sells a ceiling fan for 4600, if a person selling a fan for 4600 rupees ఒక పర్సన్ సీలింగ్ ఫ్యాన్ సెల్ చేసుకుంటుండు, దెన్ హీ గెట్ ఏ 15% ప్రాఫిట్. సో ఇక్కడ మనకి 4600కి ఈ ఫ్యాన్ సెల్ చేస్తే తనకు వచ్చేసి 15% ప్రాఫిట్ వస్తుంది. 15% ప్రాఫిట్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఏమవ్వాలి, ఇది వచ్చేసి 115% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అనేది 115% ఆఫ్ ది సిపి అవ్వాలి. ఇంకా ఆల్రెడీ తను సెల్ చేసేది 4600కి, ఎండ్ దానికి వచ్చేసి 15% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 100 + 15%. టు గెట్ 20% ప్రాఫిట్, ద వాట్ అమౌంట్ షుడ్ హీ సెల్ ద ఫ్యాన్. అదే 20% ప్రాఫిట్ అంటే ఎంత సెల్ చేయాలి అంటుండు. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ది 100% ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. 100% ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్కి ఈక్వాలిటీ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ కేసులో వచ్చేసి దాన్ని S1 అని తీసుకుంటా. ఫస్ట్ కేసులో వచ్చేసి ఎంత ఉన్నాడు, కాస్ట్ 4600 రూపీస్ ఉన్నాడు, 4600 అన్నాడు. అయితే ఇక్కడ 4600 అన్నప్పుడు ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి 15% ఉంది. అంటే అది ఏమవుతుంది, 115% అవుతుంది, 115% అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేస్, టు గెట్ ది 20% ప్రాఫిట్. ఇక్కడ వచ్చేసి సెకండ్ కేస్, టు గెట్ ది 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ కాబట్టి అది 120% అవుతుంది, 120%. వాట్ అమౌంట్ షుడ్ హి సెల్, ఏ అమౌంట్లో తను సెల్ చేయాలంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను Y అని తీసుకుంటా. సో ఇప్పుడు నేను Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో Y ఈజ్ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లికేషన్ 4600 ఇంటూ 120 డివైడ్ విత్ 115. సో 5 2s are 10, 5 4s are 20, 5 2s are 10, 5 3s are 15, 23 1s are 23, 2s are. సో ఫైనల్గా ఇక్కడ ఏమవుతుంది, 200 × 24, 200 × 24, 200 × 24 అంటే ఏమవుతుంది, అది 4800 అవుతుంది, 4800. సో కాస్ట్ ఆఫ్ ది ఫ్యాన్ ఏమవుతుందంటే 4800 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ పర్చేస్డ్ కంప్యూటర్ టేబుల్ ఫర్ 9000 రూపీస్. సురేష్ పర్చేస్డ్ కంప్యూటర్ టేబుల్ ఫర్ 9000 రూపీస్. సురేష్ అనే పర్సన్ వచ్చేసి ఒక కంప్యూటర్ టేబుల్ని 9000 రూపీస్కి బై చేసిండు. అండ్ ఏ సెంటర్ టేబుల్ ఫర్ 4000 రూపీస్. సెంటర్ టేబుల్ వచ్చేసి 4000 రూపీస్కి బై చేసిండు. అంటే ఇక్కడ మనకు వచ్చేసి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్లో వచ్చేసి C1 అని తీసుకుందాం, కాస్ట్ ప్రైస్ అది ఎంత ఉంది, అది ఫస్ట్ కేసు వచ్చేసి 9000 రూపీస్ ఉంది, 9000. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏముంది అంటే 4000 రూపీస్ ఉంది. సెకండ్ కేసు 4000. హీ సోల్డ్ ద కంప్యూటర్ టేబుల్ విత్ 8% ప్రాఫిట్. కంప్యూటర్ టేబుల్ వచ్చేసి అంటే ఇక్కడ P1 వచ్చేసి 8%కి సెల్ చేసిండు, 8% ప్రాఫిట్ ఇచ్చినట్టు సెల్ చేసుకుంటూ. విత్ వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్ షుడ్ హీ సెల్ ద సెంటర్ టేబుల్ సో యాజ్ టు గెయిన్ 10% ఆన్ ది ఓల్డ్ ట్రాన్సాక్షన్. సెకండ్ టేబుల్ వచ్చేసి ఎంత ప్రాఫిట్ వచ్చేటట్టు సెల్ చేయాలి అంటుండు. ఇక్కడ కండిషన్ ఏముందంటే ఓల్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 10% ప్రాఫిట్ రావాలి, ఓల్డ్ ట్రాన్సాక్షన్లో 10% ప్రాఫిట్ రావాలి. సో అలా వచ్చేటట్టుగా సెకండ్ టేబుల్ ఎంతకు సెల్ చేయాలంటుండు. అయితే మనకి దీంట్లో ఫస్ట్ టోటల్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే, టోటల్ కాస్ట్ ప్రైస్ 9000 + 4000 అంటే 13,000 రూపీస్ ఉంది, 13,000 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ మనకి దీని మీద 10% ప్రాఫిట్ కావాలి, దీని మీద 10% ప్రాఫిట్ వచ్చేటట్టు ఇక్కడ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటుండు. అంటే P1% ఆన్ ది ఫస్ట్ ఐటమ్ ప్లస్ P2% ఆన్ ది సెకండ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ది P% ఆన్ ది ఓల్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ P1% అంటే ఏముంది, 8% ఉంది. సో 8% ఆఫ్ 9000, 8% ఆఫ్ 9000 ప్లస్ P2% అంటే మనకు అది తెలియదు, దానివల్ల ఫైండ్ అవుట్ చేయాలి P2 వాల్యూని. P2% ఆఫ్ 4000 ఈజ్ ఈక్వల్ P% ఆఫ్ C అంటే 10% ఆఫ్ 13,000. సో వీటన్నిటిలో కామన్ థింగ్ ఏముందంటే పర్సంటేజ్ అనేది కామన్ థింగ్ ఉంది. సో పర్సంటేజ్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంక అన్నిట్లో ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ కూడా 1000 ఉంది. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, కామన్ తీసుకొచ్చి. రిమైనింగ్ పార్ట్ ఏముంది, 8 9 72, 8 9 72 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 4p2 ప్లస్ 4p2 ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ 10 into 13 అంటే ఇక్కడ ఏమవుతుంది 130 అవుతుంది. 130 దట్ ఈజ్ ఈక్వల్ టు ది 4p2 ఈక్వల్ టు ది 130 minus 72, 130 minus 72. సో 130 minus 72 అంటే ఏమవుతుంది, 130 minus 72 అంటే 58 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు p2 వాల్యూ కావాలి అంటే 4 నేను ఇటువైపు తీసుకొస్తుంది, డివైడ్ విత్ 4 అవుతుంది. అంటే 4 1s 4 1s 4, 4 1s 4, 4 7s 4 7s సారీ 58 డివైడ్ విత్ 4, 4 1s 4, 4 4s 16, 2 4 5s 20, 14.5. సో సెకండ్ దాంట్లో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఉండాలంటే 14.5% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ బాట్ ఏ ఫ్రిడ్జ్ అండ్ ఏ వాషింగ్ మిషన్ టుగెదర్ ఫర్ 38,000 రూపీస్. ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ ఇవి రెండు కలిపి 38,000 రూపీస్కి బై చేసిండు. 38,000 రూపీస్ బై చేసిండు. ఈ సోల్డ్ ద ఫ్రిడ్జ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫ్రిడ్జ్ వచ్చేసేమో 20% ప్రాఫిట్ వచ్చేటట్లు సెల్ చేసిండు. 20% ప్రాఫిట్ వచ్చి సెల్ చేసిండు. అండ్ ద వాషింగ్ మిషన్ ఎట్ ద లాస్ ఆఫ్ 20%. వాషింగ్ మిషన్ వచ్చేసరికి -20% అంటే 20% లాస్ వచ్చేలా సెల్ చేసుకుండు. అండ్ బోత్ సోల్డ్ ఎట్ ద సేమ్ ప్రైస్. ఈ రెండింటికి ప్రైస్ అనేది సేమ్ ప్రైస్ ఉంది. అంటే SF ఈక్వల్ టు ది SW. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ అంటే CW వాల్యూ ఫైండ్ వచ్చేవాటుండు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ అంటే Y అనుకుందాం. లెట్స్ టేక్ ఇట్ యాజ్ Y. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫ్రిడ్జ్? 38,000 ఆల్రెడీ టోటల్ వాల్యూ కాబట్టి 38,000 మైనస్ Y అవుతుంది. 38,000 మైనస్ Y అవుతుంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ ఫ్రిడ్జ్కి వచ్చేసి 20% ప్రాఫిట్ ఉంది. ఫ్రిడ్జ్కి వచ్చేసి 20% ప్రాఫిట్ కాబట్టి ఇదేమవుతుంది, 120% ఆఫ్ ది ఫ్రిడ్జ్ కాస్ట్ అంటే 38,000 మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ 80% ఆఫ్ ది SW అంటే 80% ఆఫ్ ది Y అవుతుంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 సైడ్స్లో పర్సంటేజ్ ఉంది. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వచ్చేసి 120 into 38,000 మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు ది 80 into Y. 0కి 0 క్యాన్సిల్. 4 2s 8, 4 3s 12. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ఇంటర్నల్ మల్టిప్లై చేసుకుంటే 3 into 38,000. 3 into 38,000 మైనస్ 3Y ఈజ్ ఈక్వల్ టు ది 2Y. ఇక్కడ 2Y రైట్ సైడ్ తీసుకెళ్తే ఇది ఏమవుతుంది, 5Y అవుతుంది. సో 5Y ఈక్వల్ టు ది 3 into 38,000. సో ఇక్కడ 5 38,000 క్యాన్సిల్ చేసుకుందాం. 5 7 35, 3 ఉంటుంది, 5 6 30, డబల్ 0 అంటే 3 into 7600. Y ఈక్వల్ టు ది 3 into 7600. సో 3 into 7600 అంటే 2 zeros 2 0 రాసుకుంటా. 3 into 76, 3 6 18, 1 క్యారీ, 3 7 21, 21 plus 1 22, 22,800. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ వచ్చేసి 22,800. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బైస్ 400 ఆరెంజెస్ ఫర్ 2,000 రూపీస్. ఏ మ్యాన్ బైస్ 400 ఆరెంజెస్ ఫర్ 2,000 రూపీస్. అంటే 2,000 రూపీస్తోని 400 ఆరెంజెస్ బై చేసిండు. హౌ మెనీ ఆరెంజెస్ కెన్ బి సోల్డ్ ఫర్ 260 సో దట్ హీ గెట్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30%. అంటే ఫస్ట్ ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ తీసుకుని దీనికి ఏమన్నాడు, ఇక్కడ 400 ఆరెంజెస్ని 2,000 రూపీస్కి బై చేసినట్టు. అయితే మనకు ఒక్కొక్క ఆరెంజ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే ఈ ఛార్జ్ ఎంత వస్తుంది అంటే ప్రైస్ డివైడ్ విత్ క్వాంటిటీ, ప్రైస్ డివైడ్ విత్ క్వాంటిటీ, అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 2000 రూపీస్ ఉంది. ప్రైస్ వచ్చేసి 2000 ఉంది. క్వాంటిటీ వచ్చేసి 400, క్వాంటిటీ 400. 2 zeros క్యాన్సిల్, 5 రూపీస్. ఈ ఛార్జ్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది, అది కాస్ట్ ప్రైస్ మనకి. ఈ ఛార్జ్ 5 రూపీస్ ఉంది, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్కి వచ్చేసరికి ఏమన్నాడు, 260 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ సెల్ చేయాలన్నాడు. అంటే 260 డివైడ్ విత్ వై అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 260 డివైడ్ విత్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్వాంటిటీ మనం వై అనుకుందాం, 260 అనేది ప్రైస్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో అప్పుడు మనకు ప్రాఫిట్ ఏమొస్తుంది, 30% ప్రాఫిట్ రావాలి. 30% ప్రాఫిట్ కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 ప్లస్ అవుతుంది. అంటే 130% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే 260 డివైడ్ విత్ వై ఈజ్ ఈక్వల్ టు ది 130% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ అంటే ఏముంది, 5 రూపీస్ ఉంది. 260 డివైడ్ విత్ వై ఈజ్ ఈక్వల్ టు ది 130. ఇక్కడ పర్సంటేజ్ రిమూవ్ చేయడానికి మనం డివైడ్ విత్ 100 రాసుకోవచ్చు. ఇంటూ సి అంటే 5 రూపీస్. సో ఇక్కడ 130 2 అవుతుంది. నెక్స్ట్ నాకు ఇక్కడ రిమైనింగ్ ఏముంది, 2/y ఈక్వల్ టు ది y/100 అనేది. అంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 5 1 5 20s అని రాసుకోవచ్చు. 20 రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, y లెఫ్ట్ సైడ్ వస్తుంది. అప్పుడు ఏమైతే 2 × 20, 2 × 20 ఈక్వల్ టు y అవుతుంది. సో y ఈక్వల్ టు ది 40 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 260 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ అమ్ముకోవాలి అతను, 40 ఆరెంజెస్ అమ్ముకుంటే తనకు వచ్చేసి 30% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రజనీ పర్చేస్డ్ ఎన్ ఎల్ఈడి టీవీ సెట్ ఫర్ 22,500. రజనీ అనే ఒక పర్సన్ వచ్చేసి ఒక ఎల్ఈడి టీవీని 22,500కి బై చేసింది. అండ్ స్పెంట్ 800 అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం 800 స్పెండ్ చేసింది. అండ్ 1000 ఫర్ ఇన్స్టాలేషన్ కోసం 1000 రూపీస్ స్పెండ్ చేసింది. ఎట్ వాట్ ప్లేసెస్ షుడ్ షీ సెల్ ఇట్ సో యాజ్ టు ఎర్న్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఓవరాల్గా 20% ప్రాఫిట్ అవ్వాలి, తను దాన్ని ఎంత సెల్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ తన కాస్ట్ బేస్ అనేది 3 వేస్లో ఉంది. మొత్తం మనకి కాస్ట్ బేస్ వచ్చేసి త్రీ వేస్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమో కాస్ట్ ఆఫ్ ది ఐటమ్, సెకండ్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్, థర్డ్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ది ఇన్స్టాలేషన్. సో ఈ 3 ఐటమ్స్ మనం యాడ్ చేసుకుని టోటల్ కాస్ట్ బేస్ అనేది తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఏముంది, 22,500. ట్రాన్స్పోర్టేషన్ 800. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ 1000. అంటే ఓవరాల్గా ఏమొస్తుంది, 0 0 8 + 5 13 1 4 24,300. అండ్ దట్ మీన్స్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది, అది 24,300 రూపీస్ వస్తుంది. 24,300 రూపీస్ వస్తుంది. తనకి ఏమైందంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100% అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ 100%. సో ఇక్కడ ఏమంటే ప్రాఫిట్ వచ్చేసి 20% అంటే ప్రాఫిట్ 20% అంటే సెల్లింగ్ ఏమవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఉన్నది అన్నప్పుడు సెల్లింగ్ పర్సంటేజ్ అనేది 100+ ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. 100+ ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అంటే ఆల్వేస్ 100% అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%, దట్ ఈస్ 24,300, దట్ ఈస్ 100%. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 120%. సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. దాన్ని మనం y అని తీసుకుందాం. సో y అని తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ది 120 ఇంటూ 24,300 డివైడ్ విత్ 100. అక్కడ 100కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 120 ఇంటూ 243. 120 ఇంటూ 243 అంటే ఇక్కడ ఏమవుతుంది, 12 3 36, 3 ఉంది. 12 4 48, 48 + 3 51, 12 2 24, 24 + 5 29, 29,160. టోటల్ తను 29,160 సెల్ చేసుకుంటే తనకు ప్రాఫిట్ అనేది 20% వస్తుంది. 2 wrist watches were sold for 1980 each. 2 wrist watchesని ఒక్కొక్కటి 1980 ప్రకారం సెల్ చేసిందంట. అంటే ఫస్ట్ వాచ్ అయ్యే కాస్ట్ S1,
సెకండ్ వచ్చగా ఏ కాస్ట్ వచ్చేసి S21 తీసుకుంటే ఒక్కొక్కటి 1980 రూపీస్. 1980 ఇంటూ 2, 1980 ఇంటూ 2 ఇంటూ 0, సో 2 8 జా 16, 1 2 9 జా 18, 19 1 2 1 జా 2, 3 9 60, 3960 రూపీస్కి 2 వాచెస్ని సేల్ చేస్తుండ్రు. 1 రిస్ట్ వాచ్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే దాంట్లో ఫస్ట్ వాచ్ వచ్చేసేమో 10% ప్రాఫిట్ ఇచ్చింది అన్నాడు. 10% ప్రాఫిట్ ఇచ్చింది. 10% ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ అదర్ వన్ ఎట్ ది లాస్ ఆఫ్ 10%. సెకండ్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ 10% అంటే -10%. అంటే ఇదేమవుతుంది? 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్. ఇది టోటల్ ఇక్కడ మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే ఫస్ట్ కేసులోనేమో 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ది 1980. ఇక్కడ పర్సంటేజ్ అంటే డివైడ్ విత్ 100 అని రాసుకోవచ్చు. అంటే 110 డివైడ్ విత్ 100 ఇంటూ C ఈక్వల్ టు ది 1980. C ఈక్వల్ టు ది 1980 ఇంటూ 100 డివైడ్ విత్ 110. 0కి 0 క్యాన్సిల్. 11 1 జా 11 1 జా 11, 11 8 జా 88. అంటే ఇక్కడ మనకి ఇంకా 0 0 ఉన్నాయి. అంటే 20 1800 అవుతుంది. ఫస్ట్ కేసులో ఉన్న కాస్ట్ ప్రైస్ ఏమో 1800 రూపీస్. నెక్స్ట్ సెకండ్ కేస్ అంటే 90% ఆఫ్ ది C ఈక్వల్ టు ది 1980. 90% అంటే 90/100 అని రాసుకోవచ్చు. అంటే C ఈక్వల్ టు ది 1980 ఇంటూ 100 డివైడ్ విత్ 90. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 1 జా 9 2 జా 18, 9 2 జా 18. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2200 రూపీస్ అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో వచ్చే కాస్ట్ ప్రైస్ ఏమో 1800, సెకండ్ కేసులో ఉండే కాస్ట్ ప్రైస్ ఏమో 2200 రూపీస్. 1800 0 0 0 1 టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో 4000 రూపీస్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 3960. అంటే ఇక్కడ మేము సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. సో ఇక్కడ లాస్ ఎంత వచ్చింది అంటే 40 రూపీస్ లాస్ వస్తుంది. అంటే డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ 3 డజన్ ఆరెంజెస్ ఫర్ 405 రూపీస్. బై సెల్లింగ్ 3 డజన్ ఆరెంజెస్ ఫర్ 405 రూపీస్. అంటే ట్రేడర్ లాసెస్ 25%. ట్రేడర్ లాసెస్ 25%. హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ హీ సెల్ ఫర్ 288 రూపీస్? హీ నీడ్స్ టు ఎర్న్ 20% ప్రాఫిట్. అయితే ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. 2 కేసెస్ కూడా సెల్లింగ్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఫస్ట్ సెల్లింగ్లో ఏమైంది? 3 డజన్స్ని 405 రూపీస్కి సెల్ చేస్తుంటారు. 3 డజన్స్ని 405 రూపీస్కి సేల్ చేస్తుంటారు. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్రైస్ డివైడ్ విత్ క్వాంటిటీ. అంటే 405 డివైడ్ విత్ 3 డజన్స్. 3 1 జా 3, 3 3 జా 9, 3 5 జా 15. అంటే ఒక్క డజన్ వచ్చేసి 135 రూపీస్కి సెల్ చేస్తుండ్రు. అయితే ఇప్పుడు తనకి ఏమైందంటే 25% లాస్ వస్తుంది. 25% వరకు అంటే -25%. 25% వరకు తనకి లాస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేస్. సెకండ్ కేసులో ఏమంటుండు? హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ హీ సెల్ ఫర్ 288 రూపీస్? ఎన్ని ఆరెంజెస్ సెల్ చేయాలంటుండు. ఫస్ట్ కేసులో డజన్స్ వచ్చింది, ఇక్కడనే క్వాంటిటీ నెంబర్స్ అడుగుతుండు. సో దాని మీద వై డజన్స్ అని తీసుకుందాం. వై డజన్స్ 288 రూపీస్కి సెల్ చేస్తుండు. వై డజన్స్ ఆఫ్ ఆరెంజెస్ని 288 రూపీస్కి సెల్ చేసుకుంటుండు. అంటే అప్పుడు సెకండ్ సెల్లింగ్ ఏమవుతుంది? 288 డివైడ్ విత్ వై. ఈ కేసులో ఏమైందంటే 20% ప్రాఫిట్ ఇచ్చింది. అంటే అది ఏమవుతుంది? +20% అవుతుంది. +20%. అంటే ఇక్కడ మనకి 25% లాస్ కాబట్టి అది ఏమవుతుంది? 75% అవుతుంది. 100 - 25% అంటే 75%. 75% వాల్యూ ఎంత? 135 రూపీస్. 135 రూపీస్. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ 20% ప్రాఫిట్ అన్నాడు. 20% ప్రాఫిట్ అంటే ఇక్కడ వచ్చేసి 120% అవుతుంది.
120%. దాని వాల్యూ ఏమవుతుంది 288/y అవుతుంది. 288/y అవుతుంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 75 ఇంటూ 288/y ఈజ్ ఈక్వల్ టు 135 ఇంటూ 120. 135 ఇంటూ 120 అంటే ఇక్కడ ఏమొస్తుంది 5 1s are 5, 5 5s are 25, 5 2s are 10, 5 7s are 35, 3 5s are 15, 3 9s are 27, 5 1s are 5, 5 2s are 10, 5 4s are 20. అంటే 288/y ఈజ్ ఈక్వల్ టు 9 multiplies 24. 9 multiplies 24. అదే మనం ఏమైనా రాసుకోవచ్చు మళ్ళీ y ఈక్వల్ టు 288/9 multiplies 24 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 9తో క్యాన్సిల్ చేసుకుంటే 9 1s are 9, 9 3s are 27, 9 2s are 18. అయితే ఇక్కడ మనకు YOL ఏమవుతుంది 32/24 అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఉండడం అది డజన్స్లో ఉంది. డజన్స్లో కాకుండా నార్మల్ నెంబర్లోకి చేంజ్ చేసుకుంటే మల్టిప్లై 12తో మల్టిప్లై చేసుకోవాలి. 32 డివైడ్ విత్ 24 ఇంటూ 12 అంటే నార్మల్ న్యూమరికల్ వాల్యూస్లోకి వచ్చేసింది. ఇది జస్ట్ క్వాంటిటీస్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇది. సో 12 1s are 12, 12 2s are 24, 2 1s are 2, 2 ఇంటూ 16 అంటే ఎన్ని అవుతుంది మనకి ఇక్కడ 16 ఆరెంజెస్ని తను సెల్ చేసుకోవాలి. 16 ఆరెంజెస్ని 288 రూపీస్కి సెల్ చేసుకుని తనకు అప్పుడు ప్రాఫిట్ అనేది 28% వస్తుంది, 20% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద గెయిన్ ఈజ్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, గెయిన్ ఈజ్ ది 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, గెయిన్ ఆర్ ప్రాఫిట్ బోత్ ఆర్ సేమ్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, దెన్ గెయిన్ పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి P = 1/5 ఇంటూ S అవుతుంది. సో S నేను రైట్ సైడ్ తీసుకొస్తాను, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. ఇక్కడ మల్టిప్లై కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో ప్రాఫిట్ డివైడ్ విత్ సెల్లింగ్, ప్రాఫిట్ డివైడ్ విత్ సెల్లింగ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. అంటే ఇక్కడ 1 యూనిట్ అనేది ఏమో ప్రాఫిట్ యూనిట్ అవుతుంది, 5 యూనిట్స్ అనేది ఏమో సెల్లింగ్ ప్రైస్ యూనిట్స్ అవుతుంది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ యూనిట్స్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ వచ్చేసి సెల్లింగ్ మైనస్ ప్రాఫిట్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 యూనిట్స్ అవుతుంది. సో SCP వాల్యూ 4 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటే గెయిన్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి కాస్ట్ చూసుకుంటే ఇక్కడ అది 4 యూనిట్స్ ఉంది. ఈ 4 యూనిట్స్ అనేది 100%కి ఈక్వివాలెంట్ అవుతాయి. గెయిన్ అనేది కాస్ట్ అనేది ఆల్వేస్ 100%. సో దాన్ని 4ని ఇక్కడ 4 యూనిట్స్ అనేది 100% అవుతుంది. ఇక్కడ ఏమంటే గెయిన్ పర్సంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. గెయిన్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 యూనిట్ ఉంది. అంటే ప్రాఫిట్కి సంబంధించి ప్రాఫిట్ ఆర్ గెయిన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దానికి సంబంధించి 1 యూనిట్ ఉంది, దాని పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో దాన్ని నేను చేస్తా అంటే P% అని రాసుకుంటా. సో ఇక్కడ P% అంటే P% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 100%, 1 × 100% డివైడ్ విత్ 4 అంటే అది ఏమవుతుంది 25% అవుతుంది. అంటే ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ అంటే ఏం కావాలి, అది 25% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Ravi sells a chair to Mohan. Ravi sells a chair to Mohan at 10% profit and Mohan sells it to Govind at 20% profit. If Govind pays 1320 for it, then the cost price of the Ravi is. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రవి అనే పర్సన్ మోహన్కి ఒక చైర్ వచ్చేసి 10% ప్రాఫిట్ చేసుకొని సెల్ చేస్తుండు, 10% ప్రాఫిట్ చేసుకొని సెల్ చేసిండు. నెక్స్ట్ మోహన్ వచ్చేసి గోవింద్ అనే పర్సన్కి 20% ప్రాఫిట్ చేసుకుని సెల్ చేసిండు, 20% ప్రాఫిట్ చేసుకుని సెల్ చేసిండు. ఫైనల్గా గోవింద్ వచ్చేసి 1320 రూపీస్ పే చేసిండు, 1320 రూపీస్ పే చేసిండు. అయితే రవి వచ్చేసి ఆ చైర్ని ఎంతకు కొన్నాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రవి వచ్చేసి ఎంతకు బై చేసిందో ఫైండ్ అవుట్ దానివల్ల మనం వై అనుకుందాం. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఏంటంటే రవి తనకి మోహన్ సెల్ చేసినకి 10% ప్రాఫిట్ చూసుకుంటూ, అంటే అప్పుడు మోహన్ ఎంత పే చేస్తుంటే మోహన్ ఈజ్ ఈక్వల్ టు 110% ఆఫ్ ది వై అంటే ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ అంతా పే చేస్తుండు. నెక్స్ట్ ఏమైంది, మోహన్ వచ్చేసి 20% ప్రాఫిట్ చూసుకుంటుండు. మోహన్ వచ్చేసి 20% ప్రాఫిట్ చూసుకొని
గోవింద్కి సెల్ చేస్తుండు. అంటే ఇప్పుడు గోవింద్ ఎంత సెల్ చేస్తాడు, గోవింద్ ఎంత పే చేస్తాడు, గోవింద్ వచ్చేసి 20% ఇది ప్లస్ 20% ఇది అంటే 120% ఆఫ్ 120% ఆఫ్ ది ఎం. అంటే మోహన్ ఎంత పే చేసింది దానికి 120% పే చేస్తాడు. మోహన్ ఇక్కడ ఎంత పే చేసిండు 110% ఆఫ్ ది వై పే చేసిండు. అయితే ఇక్కడ గోవింద్ ఎంత పే చేసిండు 1320 రూపీస్ పే చేసిండు. 1320 రూపీస్ పే చేసిండు. 1320 రూపీస్ ఈక్వల్ టు ది 120% అంటే 120 డివైడ్ విత్ 100 ఇంటూ 110% అంటే 110 డివైడ్ విత్ 100 ఇంటూ వై అవుతుంది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ దీన్నే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ని సింపుల్గా చెప్పాలి అనుకుంటే రవికి ఎంత వస్తుంది ప్లస్ 10% వస్తుంది. ప్లస్ 10% అంటే 110 డివైడ్ విత్ 100 ఇంటూ వై ఇంటూ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 110 డివైడ్ విత్ 100 ఇంటూ మోహన్ టు గోవింద్ అనేప్పుడు 20% అంటే ప్లస్ 20% అంటే 120 డివైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు ది 1320. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ 2 zeros 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏముంది 1320 ఈక్వల్ టు ది 12 ఇంటూ 11y డివైడ్ విత్ 100. సో 11 1 11 11 11 2 22 0 అవుతుంది. నెక్స్ట్ 12 1 12 10 టు వై వాల్యూ ఏమవుతుంది వై ఈక్వల్ టు ది 10 ఇంటూ 100 అంటే వై ఈక్వల్ టు ఏమవుతుంది 1000 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు రవి ఎంత పే చేసిండు అంటే 1000 రూపీస్ పే చేసిండు. ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ది ప్రైస్ వచ్చేసి ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ the percentage profit earned by selling a mobile for 12,000 is equal to the percentage loss incurred by selling the same mobile for 9,000 rupees. At what price should the mobile be sold to make 20% profits? దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రాఫిట్ వచ్చిన కేసు ఉంది, ఇంకొకటేమో లాస్ వచ్చిన కేసు ఉంది. ప్రాఫిట్ కేసు అండ్ లాస్ కేసు. ఇక్కడ ప్రాఫిట్ కేసులో వచ్చేసి 12,000 రూపీస్కి ఒక మొబైల్ సెల్ చేసిండు. అంటే S1 వచ్చేసి 12,000 రూపీస్ ఉంది. S1 వచ్చేసి మనకి ఇక్కడ 12,000 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ప్లస్ y% అనుకుందాం. ప్రాఫిట్ మనకు అక్కడ y% అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ కేసులో వచ్చేసి 9,000 రూపీస్కి సెల్ చేసిండు. 9,000 రూపీస్ సెల్ చేసిండు. అప్పుడు లాస్ వచ్చేసి సేమ్ న్యూమరికల్ వాల్యూ అంటే -y% వచ్చింది అనుకుందాం. -y% వచ్చింది. అయితే మనకి 20% ప్రాఫిట్ వచ్చేటట్లుగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత సెల్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. సో ఇది ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ కాబట్టి ఇది ఏమవుతుంది 100 ప్లస్ y% ఆఫ్ 100 ప్లస్ y% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 100 మైనస్ y% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ 100 ప్లస్ y% ఆఫ్ కాస్ట్ ప్రైస్ దట్ ఈన్స్ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇదేమో సెకండ్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుందాం. 100 ప్లస్ y% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 100 మైనస్ y% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ది సెకండ్ సెల్లింగ్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 100% ఆఫ్ సి ప్లస్ 100% ఆఫ్ సి అంటే 200% ఆఫ్ సి అవుతుంది. 200% ఆఫ్ సి అవుతుంది. y% ఆఫ్ సి మైనస్ y% ఆఫ్ సి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇది ఏమవుతుంది S1 ప్లస్ S2 అవుతుంది. ఇక్కడ మన పర్సంటేజ్ బదులు మనం దీన్ని బై 100 అని రాసుకోవచ్చు. దీన్ని క్యాన్సిల్ అంటే సి ఈక్వల్ టు ది S1 ప్లస్ S2 డివైడ్ విత్ 100 అవుతుంది. సి ఈక్వల్ టు ది S1 ప్లస్ S2 డివైడ్ విత్ 100 అవుతుంది. అంటే మనకి న్యూమరికల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ రెండు ఈక్వల్గా ఉంటే కాస్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ సెల్లింగ్ ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది బై 2 కదా. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెల్లింగ్ అండ్ సెకండ్ సెల్లింగ్ అంటే S1 ప్లస్ S2 బై 2 అవుతుంది. S1 ప్లస్ S2 బై 2 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ది 12,000 ప్లస్ 9,000 బై 2. 12 ప్లస్ 9 అంటే
21,000 డివైడ్ విత్ 2 అవుతుంది. 21,500 అంటే 10,500 రూపీస్ అవుతుంది. 10,500 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, 20% ప్రాఫిట్ రావాలి అని చెప్పిండు. 20% మనకి ఇక్కడ ప్రాఫిట్ రావాలన్నాడు. అంటే ఇది ఏమవ్వాలి, 120% అవ్వాలి సెల్లింగ్ ప్రైస్ అనేది. దాని వాల్యూ 500 చేయనట్టు. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 120 ఇంటూ 10,500 డివైడ్ విత్ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 105 ఇంటూ 120. 105 ఇంటూ 120 అంటే 12,600 రూపీస్. అంటే మనకి ఇక్కడ 20% ప్రాఫిట్ రావాలి అంటే 12,600 రూపీస్ అవుతుంది. మనకి న్యూమరికల్గా ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ సేమ్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ సెల్లింగ్ ప్లస్ సెకండ్ సెల్లింగ్ డివైడ్ విత్ 2 అవుతుంది.